టీబీ లేదా ట్యూబర్క్లోసిస్ అనేది అందరికి విన్న పదమే. సో అందరికీ తెలిసిన జబ్బే. ఇప్పటికీ చాలా మంది ఏంటంటే ఈ పదం వింటే భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. సో ఎక్కువ మందికి తెలిసింది ఏంటంటే టీబీ ఓన్లీ ఊపిరితిత్తులను మాత్రం ఎఫెక్ట్ చేస్తుందని, కానీ అది కరెక్ట్ కాదు. టీబీ రెండు రకాలుగా చూస్తాం అనమాట. ఒకటి ఏంటంటే లంగ్స్ ఇన్ఫెక్ట్ చేస్తే దాన్ని పల్మరీ టీబీ అంటాం. లంగ్స్ కాకుండా మిగతా శరీరంలో ఏ అవయవాన్ని ఇన్ఫెక్ట్ అయినా చేయొచ్చు టీబీ. దాన్ని ఏంటంటే ఎక్స్ట్రా పల్మరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. సో అందరికి తెలిసిన అది ఎక్కువ మంది చూసేది ఏంటంటే పల్మరీ టీబీ అంటే లంగ్స్లో ఉన్న టీబీ. సో ఎక్కువ శాతం మందిలో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు కావచ్చు, డయాబెటీస్తో బాధపడేవాళ్ళు, కిడ్నీ డిసీజులు, ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్తో బాధపడేవాళ్ళు, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వీళ్ళల్లో రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనం శ్వాస తీసుకొని వదిలినప్పుడు కొన్ని లక్షల క్రిములు లోపలికి వెళ్ళినప్పుడు ఇలానే టీబీ క్రిములు కూడా లోపలికి వెళ్ళి అవి మల్టిప్లై అయ్యి టీబీ న్యూమోనియాగా లేదా టీబీ ఇన్ఫెక్షన్గా దారితీస్తాయి అనమాట. సో సాధారణంగా లంగ్స్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతాయి. సో అందరికీ తెలిసిందే. సో బరువు తగ్గడం, ఆకలి తక్కువ అవ్వడం, ఎడతెరపని దగ్గు, కొంతమందిలో ఏంటంటే విపరీతంగా కఫం పడడం, సో ఒక్కోసారి దగ్గితే బ్లడ్ పడడం కూడా ఈ టీబీకి సంబంధించిన వ్యాధి లక్షణాలు అనమాట. సో రెండోది ఏంటంటే మనం ఎక్స్ట్రా పల్మరీ ట్యూబర్క్లోసిస్ సో చూసినప్పుడు ఏంటంటే మనకి ఈ గొంతు లోపల టాన్సిల్స్ ఎలా ఉంటాయి, ఈ మెడ చుట్టూ, ఛాతి లోపల, పొట్టలో లింఫ్ నోడ్స్ ఉంటాయి. అక్కడ ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్తో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. దాన్ని మనం లింఫ్ నోడల్ ట్యూబర్క్లోసిస్ అంటాం. ఇందాక చెప్పినట్టుగా టీబీ అనేది శరీరంలో ఏ భాగాన్నైనా అఫెక్ట్ చేయొచ్చు అనమాట. కిడ్నీలను అఫెక్ట్ చేయొచ్చు, స్టమక్ని అఫెక్ట్ చేయొచ్చు, ప్యాంక్రియాస్ని చేయొచ్చు, హార్ట్ పైన పొరను చేయొచ్చు, బ్రెయిన్ని చేయొచ్చు. సో వీటినన్నిటి మనం ఎక్స్ట్రా పల్మరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. సో సిమ్టమ్స్ని బట్టి ఎక్కడైతే ఏ భాగం అయితే అఫెక్ట్ అయిందో దాన్ని బట్టి సిమ్టమ్స్ మారిపోతూ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా మెడ దగ్గర గడ్డలు వచ్చినప్పుడు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటాయి. వీళ్ళలో చాలా తక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. అలానే ఊపిరితిత్తుల మధ్యలో ఈ గాలియల్ ట్యూబ్స్ మధ్యలో మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్ అంటాం. అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ లింఫ్ నోడ్స్ గాలియల్ ట్యూబ్ని ప్రెస్ చేస్తున్న దానివల్ల వీళ్ళకి సివియర్గా డ్రై కాఫ్ వస్తూ ఉంటుంది, ఆకలి తక్కువ ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే విపరీతంగా అబ్డామినల్ పెయిన్ రావడము, లూజ్ మోషన్స్ లేదంటే కాన్స్టిపేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే లోపల ఇంటెస్టైనల్ ట్యూబర్క్లోసిస్ ఉంటే జరుగుద్ది. కొంతమందిలో ఏంటంటే ఏ రకమైన సిమ్టమ్స్ ఉండవు, కానీ పెళ్ళైన తర్వాత పిల్లలు అవరు. సో ట్యూబర్క్లోసిస్ అనేది మనకి ఈవెన్ గర్భాశయంలో ఎండోమెట్రియంలో కూడా ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి రావచ్చు. కొంతమందిలో బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ట్యూబర్క్లోమస్ అంటాం. అలానే టీబీ మెనింజైటిస్ అంటారు, ఇది చాలా కామన్ చిన్నపిల్లల్లో. ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా పల్మరీ ట్యూబర్క్లోసిస్కి సంబంధించిన ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్. సో ముఖ్యంగా మనం చూస్తే మాత్రం ఏంటంటే లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దగ్గినప్పుడు ఏదైతే కఫం వస్తుందో ఆ కఫాన్ని టెస్ట్కి పంపించినప్పుడు ట్యూబర్క్లోసిస్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. కొంతమందిలో సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, ఎక్స్రేలో కూడా న్యూమోనియాకి సంబంధించి టీబీకి సంబంధించిన డౌట్ వస్తుంటుంది, కానీ కన్ఫర్మేషన్ జరగదు. అటువంటప్పుడు ఏంటంటే బ్రాంకోస్కోపీ పరికరం ద్వారా ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడికే మనం ఆ పరికరాన్ని పంపించి ఆ ఏరియాని వాష్ చేసి టెస్ట్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఎక్స్రే తీసి చూసుకోవడం, లేదంటే డౌట్ ఉంటే సిటీ స్కాన్ చేసి ఎన్ని ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయినాయో కూడా చూసుకోవడం జరుగుతుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ లింఫ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి ఈబస్ పరికరం ద్వారా వెళ్ళి అక్కడి నుంచి చిన్న బయాప్సీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కడ లింఫ్ నోడ్స్ ఉన్నాయో అక్కడి నుంచి బయాప్సీ చేసినప్పుడు మనం క్లియర్ కట్గా ఈ ట్యూబర్క్లోసిస్ని డయాగ్నోస్ చేయొచ్చు. ట్రీట్మెంట్ పరంగా చూస్తే ఇప్పుడున్న సందర్భంలో ఏంటంటే ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ చాలా సులువు, అట్ ది సేమ్ టైం చాలా కష్టం అనమాట. రీజన్ ఏంటంటే ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డ్రగ్ సెన్సిటివ్, డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్గా మనం చెప్తాం అనమాట. ఏవైతే టీబీకి సంబంధించిన క్రిములు ఉన్నాయో ఇప్పటికీ చాలా వరకు ఏంటంటే డ్రగ్ సెన్సిటివ్, ఏవైతే మెయిన్ మెడిసిన్స్ 4 ఉన్నాయో అంటే మనం ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటాం, వాటితో ఈ క్రిములు చనిపోతాయి. దాన్ని మనం డ్రగ్ సెన్సిటివ్ అంటాము. ఏవైతే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉన్నాయో చాలా వరకు ఏంటంటే ఈ ఫస్ట్ లైన్ మెడిసిన్స్ పనిచేయవన్నమాట వాటి మీద. సో మనం సెకండ్ లైన్ మెడిసిన్స్ వాడవలసిన సిచ్యువేషన్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనం బయాప్సీ చేసినప్పుడు, జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్ చేసినప్పుడు, లేదంటే కల్చర్కి పంపించినప్పుడు సెన్సిటివ్ బ్యాక్టీరియా ఉన్నాయి, రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఉన్నాయి మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సెన్సిటివ్ రెసిస్టెంట్ ఏ ఆర్గాన్ ఇన్వాల్వ్ బట్టి ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే లంగ్లో ఇన్ఫెక్షన్ కానీ వస్తే జనరల్గా సెన్సిటివ్ బ్యాక్టీరియా కానీ ఉంటే 6 months సరిపోతుంది. ఎక్స్ట్రా పల్మరీ ట్యూబర్క్లోసిస్ లింఫ్ నోడ్స్, మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్, అబ్డామినల్ లింఫ్ నోడ్స్ కానీ ఉంటే 9 months సరిపోతుంది. అలానే ఈ స్కెలిటల్ ఏదైతే బోన్స్ ఇన్వాల్వ్ అయినాయో, లేదంటే బ్రెయిన్ ఇన్వాల్వ్ అయిందో, లేదంటే వెన్నుపూస ఇన్వాల్వ్ అయిందో వాళ్ళల్లో 1.5 year దాకా మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ డ్రగ్ సెన్సిటివ్ టీబీకి సంబంధించిన ట్రీట్మెంట్లు. డ్రగ్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ట్రీట్మెంట్. కొత్త రకమైన మెడిసిన్స్, సెకండ్ లైన్ మెడిసిన్స్ మినిమం మనం 1.5 year
ఇవ్వాల్సి ఉంటుంది. దానిలో కూడా ఏంటంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ 50-60% ఉంటుందన్నమాట. సో తప్పనిసరిగా మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే డ్రగ్ సెన్సిటివా, డ్రగ్ రెసిస్టెంటా, ఏ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయిందనే దాన్ని బట్టి ప్రాపర్గా బాడీ వెయిట్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా వీళ్ళని మనం ఫాలోఅప్లో ఉంచుకోవాలి. బాగా తగ్గిపోయింది కదా అని చెప్పి చాలామంది మధ్యలోనే మెడిసిన్స్ ఆపేస్తూ ఉంటారు. దానివల్లనే రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ ద్వారా వీళ్ళ రెగ్యులర్లో మనం లేదంటే హెల్త్ కేర్ ఎంప్లాయీస్ వాళ్ళు టచ్లో ఉన్నప్పుడు వీళ్ళు ప్రాపర్గా ట్రీట్మెంట్ని కంప్లీట్ చేసుకొని ఈ ప్రాబ్లంలో నుంచి పూర్తిగా బయటపడిపోవచ్చు. ట్యూబర్కులోసిస్ ఈజ్ క్యూరబుల్ అనమాట. సో దాన్ని మనం అచీవ్ చేయాలి.